Hello everyone, welcome to Upasthapana YouTube channel. I am Vinod Kumar, Faculty of English and Current Affairs. So in this video, I shall be explaining some of the important details of Administrative Officer's notification which has been released by the New India Assurance Company Limited, which is a government ఇన్సూరెన్స్ కంపెనీ. ఓకే, సో ఒకసారి ఎవరైతే ఆల్రెడీ బ్యాంకింగ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపర్చునిటీస్ అండి. ఓకేనా, సో ఇది ఒక ప్రామినెంట్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఒక ఫేమస్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ పోస్టులన్నీ కూడా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అంటే బ్యాంకులో ప్రొబేషనరీ ఆఫీసర్ ఎలా ఉందో, ఓకే, ఇన్సూరెన్స్ కంపెనీలో కూడా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అంటే స్కేల్ 1 క్యాడర్కు ఇవి సంబంధించిన పోస్టులు. ఓకే, సో ఒకసారి ఇక్కడ కనుక చూస్తే ది న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ 2 టైప్స్ ఆఫ్ పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ చేసిందండి. ఇవన్నీ కూడా స్కేల్ 1 క్యాడర్. ఓకే, సో ది న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ఏ లీడింగ్ పబ్లిక్ సెక్టార్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఓకే, సో ఇది గవర్నమెంట్ కంపెనీ అండి. ఇన్వైట్స్ అప్లికేషన్స్ ఫర్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ 170 ఆఫీసర్స్, జర్నలిస్టులు అండ్ ఆల్సో స్పెషలిస్ట్. ఏదండి, స్కేల్ 1 క్యాడర్లో. ఓకే, సో ఒకసారి చూస్తే చూడండి, ఇక్కడ అకౌంట్స్ ఆఫీసర్స్ అనేది స్పెషలిస్ట్ ఆఫీసర్స్. ఓకే, సో దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది డిఫరెంట్గా ఉంటుంది, అది చూద్దాం. ఓకే, సో ఇక్కడ మనకి మొత్తం అకౌంట్స్ ఆఫీసర్కి సంబంధించి కంప్లీట్గా టోటల్ 50 వేకెన్సీస్ ఉన్నాయి. ఓకే, సో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అండ్ అన్రిజర్వ్డ్, ఇవి డీటెయిల్స్. సో నెక్స్ట్ ఏంటంటే జర్నలిస్ట్ ఆఫీసర్స్. ఓకే, మొత్తం కలిపి 120 వేకెన్సీస్ ఉన్నాయి. ఓకే, 120 వేకెన్సీస్ ఉన్నాయి. ఇవి రెండు కలిపి 170 వేకెన్సీస్ అవుతున్నాయి. ఓకే, సో ఇక్కడ ఏంటంటే చూడండి, క్యాండిడేట్స్ ఓన్లీ 1 డిసిప్లిన్కి మాత్రమే అప్లై చేయవచ్చు. అంటే యూ కెన్ అప్లై ఐదర్ ఫర్ అకౌంట్స్ ఆఫీసర్, ఓకే, ఇఫ్ యూ ఫుల్ఫిల్ ది ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఓకే, సో లేదు అని అంటే ఈ జర్నలిస్ట్కి అప్లై చేయవచ్చు. అంటే మీరు ఎలిజిబిలిటీ కండిషన్ ఉన్నప్పుడు ఏదైనా ఒక్కదానికే మీరు అప్లై చేయొచ్చు. రెండింటికి ఎలిజిబిలిటీ ఉందనుకోండి, మీరు ఏదైనా ఒక్కదాన్నే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో మొత్తం కలిపి మనకి 120 జర్నలిస్టులు ఉన్నాయి, అకౌంట్స్ ఆఫీసర్లు మొత్తం 50 ఉన్నాయి. సో మొత్తం కలిపి 170 వేకెన్సీస్ వచ్చాయి. ఇవి ఆల్ ఓవర్లో ఇండియాలండి. ఓకేనా, సో మొత్తం కూడా ఆల్ ఓవర్ ఇండియా, ఇది ఆఫీసర్ లెవెల్ క్యాడర్ కాబట్టి ఆల్ ఓవర్ ఇండియాలోనే మనకు 170 వేకెన్సీస్ ఉన్నాయి. అంటే జర్నలిస్ట్కి వచ్చేసరికి 120 ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియాలో. ఓకే, సో డీటెయిల్స్ కనుక చూస్తే చూడండి, మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీజ్ 10th నుంచి 29th సెప్టెంబర్ వరకు ఇది ఉంటుంది. ఓకే, 10th నుంచి 29th సెప్టెంబర్. సో ఫేజ్ 1 అంటే ప్రిలిమినరీ ఎగ్జామ్, ఇది ఆబ్జెక్టివ్ టైపు ఎగ్జామినేషన్ 13th అక్టోబర్ టెంటేటివ్. ఓకే, 30th అక్టోబర్ రోజున ఇది జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఫేజ్ 2 ఆన్లైన్ ఎగ్జామ్ అనేది మనకు 17th నవంబర్ రోజున ఇది జరుగుతుంది. అంటే అకౌంట్స్ ఆఫీసర్స్కైనా జర్నలిస్ట్ ఆఫీసర్కైనా ప్రిలిమినరీ ఎగ్జామ్ ఇక్కడ 30th అక్టోబర్, ఆన్లైన్ మెయిన్ ఎగ్జామ్ 17th అక్టోబర్కి జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ డీటెయిల్స్ కనుక మనం చూసేది ఉంటే చూడండి, నోట్ ఇక్కడ క్యాండిడేట్ షుడ్ అప్లై ఫర్ ఎనీ 1 డిసిప్లిన్ ఓన్లీ. ఓకే, అంటే ఇఫ్ యూ ఫుల్ఫిల్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ బోత్ ద పోస్ట్స్, ఓకే, జర్నలిస్ట్లకు కానీ స్పెషలిస్ట్లకు కానీ మీరు ఎలిజిబుల్ అయ్యేది ఉంటే ఏదో ఒకటే మీరు ఓకే అప్లై చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ మేడ్ ఫర్ మోర్ దెన్ 1 డిసిప్లిన్ విల్ రెండర్ ఆల్ ది అప్లికేషన్స్ ఆఫ్ ది క్యాండిడేట్ ఇన్వాలిడ్. అంటే మీరు ఒకదానికంటే ఎక్కువగా అప్లై చేసేది ఉంటే అన్ని అప్లికేషన్స్ రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది అని ఇక్కడ చెప్తున్నారు. ఓకే, సో ఫర్దర్ డీటెయిల్స్ కనుక చూసేదంటే చూడండి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ యాజ్ ఆన్ 1st సెప్టెంబర్ 2024. చూడండి, ఏ క్యాండిడేట్ మస్ట్ పొసెస్ ద మినిమం క్వాలిఫికేషన్ ఆఫ్ ఏ గ్రాడ్యుయేట్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ in any discipline from a recognized university or equivalent. Okay, so ikkada chudandi, with at least 60 marks in either of the degree examinations for general candidates and 55% for SC, ST. Okay, so ikkada persons with disabilities. So ikkada chudandi, manaki minimum degree qualification. Okay, so ikkada open category వాళ్ళు, OBC category వాళ్ళకి మనకి ఏంటండి 60% ఉండాలి పర్సంటేజ్. ఓకే, ఎస్సీ, ఎస్టీ అండ్ ఇంకా అదర్స్కి ఏంటండి 55% డిగ్రీలో ఉండాలి. ఓకే, సో అది గ్రాడ్యుయేషన్ అయినా లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయినా, అంటే
60కి బిలో వాళ్ళు ఓబీసీ అయినా ఈడబ్ల్యూఎస్ అయినా జనరల్ కేటగిరీ అయినా మినిమం 60 ఉండాలి. మిగతా వాళ్ళకి ఇగో ఇక్కడ ఇచ్చిన వాళ్ళకి ఏంటండి 55% ఉండాలి. ఓకే, ఇది ఎవరికి అని అంటే జర్నలిస్ట్ పోస్టులకి అప్లై చేసే వాళ్ళకి. ఓకే, జర్నలిస్ట్ పోస్టులకి. ఇక స్పెషలిస్ట్ చూడండి, స్పెషలిస్ట్ ఏ క్యాండిడేట్ మస్ట్ పొసెస్ ద మినిమం క్వాలిఫికేషన్ యాజ్ ఫాలోస్. ఓకే, ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. సో ఇక్కడ అడిషనల్గా మనం చూస్తే, ఓకే, సో ఇక్కడ అడిషనల్గా కనుక మనం చూస్తే, సో చూడండి అకౌంట్స్ ఆఫీసర్కి ఇక్కడ చార్టర్డ్ అకౌంటెన్సీ అయినా, ఓకే, లేదంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంట్ ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా ఎర్లియర్ నోన్ యాజ్ ఇట్ వాజ్ ICWA. ఓకే, అండ్ అంటే వీటితో పాటుగా, ఓకే, సో ఇక్కడ చార్టర్డ్ అకౌంటెన్సీ, ఓకే, కాస్ట్ అకౌంటెన్సీతో పాటుగా గ్రాడ్యుయేషన్ అయినా లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయినా ఇన్ ఎనీ డిసిప్లిన్. ఓకే, అంటే ఇక ఇక్కడ మనకి బీకామ్ కావచ్చు, BA కావచ్చు, BSc వాళ్ళు కావచ్చు, ఎవరైనా కూడా. ఓకే, సో దీనితో పాటుగా ఏది అకౌంట్స్ ఆఫీసర్లకి జనరల్ వాళ్ళకి ఇంతకుముందు చెప్పాం. ఓకే, సో అకౌంట్స్ ఆఫీసర్ అప్లై చేసే వాళ్ళు దీనితో పాటుగా మళ్ళీ గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ విత్ 60%, మినిమం 60% ఉండాలి. మిగతా వాళ్ళకి ఇక్కడ ఇచ్చిన క్యాడర్కి మినిమం 55% ఉండాలి. ఓకే, ఇది కాకుండా లేదా ఓకే MBA ఫైనాన్స్ కావచ్చు, ఓకే, PGDM ఫైనాన్స్ కావచ్చు, MCOM కావచ్చు. ఓకే, ఇది ఉండేది ఉంటే, ఇది లేకుండా, ఓకేనా, ఇది ఉండేది ఉంటే మనకు ఇవి ఉన్నప్పుడు 60%, మళ్ళీ 55% SC ST PWBT. ఓకే, అంటే మీకు ఇది కనుక లేకపోతే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ MBA ఫైనాన్స్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు, MCOM చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఓకే, బట్ మినిమం ఎంత ఉండాలండి 60% ఉండాలి, అదర్స్కి 55% ఉండాలి. ఓకే, సో దిస్ ఈస్ ద ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఫర్ జర్నలిస్ట్ యాజ్ వెల్ యాజ్ స్పెషలిస్ట్. సో ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ కనుక మనం చూసేది ఉంటే, ఓకే, సో ప్రిలిమినరీ ఎగ్జామ్, ఓకే, ఇంతకు ముందు డేట్ చూసాం. ప్రిలిమినరీ ఎగ్జామ్ దిస్ ఈజ్ అప్లికబుల్ ఫర్ బోత్ పోస్ట్స్, అంటే జర్నలిస్ట్లకి అండ్ స్పెషలిస్ట్లకి ఇది అప్లై అవుతుంది. ఓకే, సో చూడండి ప్రిలిమినరీ ఎగ్జామ్ మనకి ఏంటనంటే ఇక్కడ ఇంగ్లీష్లో 30 క్వశ్చన్స్ అండ్ 30 మార్క్స్ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ మనకి రీజనింగ్ అబిలిటీ నుంచి 35, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 35 ఉంటాయి. ఓకేనా, సో చూడండి మినిమం మనకి ఇక్కడ సపరేట్గా టైం ఇచ్చాడు. అంటే మనకి విండో ఓపెన్ అయ్యి ఇంగ్లీష్ ఓపెన్ అయ్యి మనకు 20 మినిట్స్ వరకు ఉంటుంది. ఓకే, 20 మినిట్స్లోనే మనం వీటిని అటెంప్ట్ చేయాలి. 20 మినిట్స్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా రీజనింగ్ అయినా లేదంటే అర్థమెటిక్ అయినా ఇది వస్తుంది. ఓకే, సో అక్కడ కూడా మళ్ళీ 20 మినిట్స్. సో మొత్తం కలిపి మనకి 100 మార్క్స్ ఉంటాయి. అయితే ఎంతవరకు కట్ ఆఫ్ ఉంటుంది అని మనం ఎక్స్పెక్ట్ చేయలేం. అది 70 కావచ్చు, లేదంటే 75 కావచ్చు. ఓకే, ఇట్ డిపెండ్స్ ఆన్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ఓకే, సో మీరు ఇక్కడ చూడండి క్యాండిడేట్స్ హ్యావ్ టు క్వాలిఫై ఇన్ ఈచ్ టెస్ట్ సెక్షన్, ఓకే, టెస్ట్ ఆర్ సెక్షన్ బై సెక్యూరింగ్ పాసింగ్ మార్క్స్ టు బి డిసైడెడ్ బై ద కంపెనీ. ఓకే, సో ఇక్కడ చూడండి మీరు మినిమం క్వాలిఫై కావాలి, అంటే ప్రతి దాంట్లో క్వాలిఫై కావాలి, మళ్ళీ ఓవరాల్గా క్వాలిఫై కావాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంగ్లీష్లో 30 ఉన్నాయి, ఒక 17 రావాలి మినిమం అన్నారు అనుకోండి, డెఫినెట్గా 17 రావాలి. ఓకే, రీజనింగ్లో మినిమం 17 రావాలి, ఇట్ ఈస్ టు బి డిసైడెడ్ బై ద కంపెనీ. ఓకే, 17 రావాలి. ఓకే, సో ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్లో 10 రావాలి అన్నప్పుడు ఏంటండి 10 రావాలి, కానీ అన్ని కలిపి 10 అవుతున్నాయి. ఇక్కడ చూడండి 44 అవుతున్నాయి, అంతే కదా 44. బట్ ఓవరాల్గా మనకి ఫర్ ఎగ్జాంపుల్ 70 రావాలని పెడతాడు, అంటే అన్ని మినిమం వస్తూ మళ్ళీ ఓవరాల్గా కూడా అన్ని కలిపినప్పుడు 70 రావాలి. ఓకేనా, మరి ఇక్కడ రావడం లేదు కదా, అంటే మినిమం ఇంత 17 అంటే 17 వస్తాయా, ఫర్ ఎగ్జాంపుల్ 25 వరకు తీసుకొచ్చుకోవాలి. ఓకేనా, అంటే మినిమం క్వాలిఫై కావాలి, మినిమం సెక్యూరింగ్ మార్క్స్ రావాలి. ఓకేనా, యాజ్ వెల్ యాజ్ మెయిన్ ఇక్కడ ఓవరాల్ కట్ ఆఫ్ కూడా మనం రీచ్ కావాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఇందులో క్వాలిఫై అయితే అంటే అప్రాక్సిమేట్లీ 15 times ద నెంబర్ ఆఫ్ వేకెన్సీస్. ఓకేనా, సో మొత్తం కూడా ఇక్కడ ఎన్ని ఉన్నాయండి 170. ఓకేనా, అంటే 50 120 కదా, 120 × 15. ఓకేనా, ఇంతమందిని క్వాలిఫై చేస్తారు. ఓకేనా, ఇంతమందిని మెయిన్స్ ఎగ్జామ్కి క్వాలిఫై చేస్తారు. సో మెయిన్స్ ఎగ్జామ్ ఏంటంటే చూడండి ఆబ్జెక్టివ్ టెస్ట్ అండ్ ఆల్సో డెస్క్రిప్టివ్ టెస్ట్. ఆబ్జెక్టివ్ 200 మార్క్స్ ఉంటుంది, డెస్క్రిప్టివ్ 30 మార్క్స్ ఉంటుంది. ఓకేనా, సో ఇందులో క్వాలిఫై అయిన వాళ్ళు మళ్ళీ ఇక్కడికి వస్తారు. ఓకే, ఇది స్పెషలిస్ట్లకి జర్నలిస్ట్లకి సేమ్ టెస్ట్. అయితే మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ మనం మెయిన్స్ ఎగ్జామ్ అనేది సపరేట్గా ఉంది. మెయిన్స్ ఎగ్జామ్ అనేది సపరేట్గా ఉంది. చూడండి ఫస్ట్ జర్నలిస్ట్లకి కనుక చూసేది ఉంటే అందులో క్వాలిఫై అయితే జర్నలిస్టులు చూడండి ఇక్కడ రీజనింగ్
50 మార్క్స్. ఓకేనా, రీజనింగ్ అనేది మనకి 50 మార్క్స్ ఉన్నాయి. ఓకే, సో రీజనింగ్ 50. సో ఇక్కడ మనకు ఇచ్చిన టైం ఎంత అని అంటే 40 మినిట్స్ టైం ఇచ్చారు. ఓకే, 40 మినిట్స్ టైం ఇచ్చారు. ఇంగ్లీష్లో మొత్తం కలిపి మనకు 50 మ్యాక్సిమం మార్క్స్, మళ్ళీ 40 మినిట్స్ టైం ఇచ్చారు. జనరల్ అవేర్నెస్ అంటే కరెంట్ అఫైర్స్. ఓకేనా, కరెంట్ అఫైర్స్ ప్లేస్ ఏ మేజర్ రోల్ హియర్. ఓకే, మొత్తం 50 మార్క్స్ ఇచ్చారు. సో 30 మినిట్స్. ఓకే, మళ్ళీ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 50, ఇది కూడా 40 మినిట్స్, మొత్తం కలిపి 200. ఓకే, సో ఇక్కడ కూడా మినిమం క్వాలిఫై కావాలండి, మినిమం క్వాలిఫై కావాలి. అనదర్ పాయింట్ టు బి కెప్ట్ ఇన్ మైండ్ ఈజ్ ఏంటనంటే ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఓకేనా, 0.25 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. అది ప్రిలిమ్స్లో అయినా మెయిన్స్లో అయినా నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. దిస్ పాయింట్ హ్యాస్ టు బి కెప్ట్ ఇన్ మైండ్. ఓకేనా, సో స్పెషలిస్ట్ల కనుక చూసేది ఉంటే అంటే ఇది ఇక్కడికి వచ్చేసరికి జర్నలిస్టులు అయినా స్పెషలిస్టులు అయినా సేమ్ ప్రిలిమినరీ ఎగ్జామ్ రాస్తారు. ఓకే, ఇక మెయిన్స్ ఎగ్జామ్లో వీళ్ళకి జర్నలిస్టులకి ఈ విధంగా ఉంటుంది ప్యాటర్న్. స్పెషలిస్ట్ అయ్యేది ఉంటే ఇగో ఇది రాయాలి. ఓకేనా, సో వీళ్ళు డెస్క్రిప్టివ్ రాయాలి ఏ విధంగా అయినా. సో స్పెషలిస్ట్లకి ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే రీజనింగ్ నుంచి 40 మార్క్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ 30 మినిట్స్ ఇచ్చారు. ఇంగ్లీష్ నుంచి 40, 30 మినిట్స్. జనరల్ అవేర్నెస్ అంటే కరెంట్ అఫైర్స్ మొత్తం కలిపి మనకి 25 మినిట్స్లో 40 క్వశ్చన్స్. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 40 ఉన్నాయి. ఓకేనా, ఇక్కడ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ అంటే ఇక స్పెషలిస్ట్ స్ట్రీమ్ అంటే అకౌంట్స్ నుంచి. ఓకేనా, అకౌంటెన్సీ నుంచి మనకి ఆబ్జెక్టివ్ టైపు, ఇది ప్రొఫెషనల్ నాలెడ్జ్ అని అంటాం. ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ మొత్తం కలిపి 40 వస్తాయి. 35 మినిట్స్, మొత్తం కలిపి ఎంత అండి 200 మార్క్స్. ఓకేనా, సో జర్నలిస్టులు అయినా స్పెషలిస్టులు అయినా ఇది అయిపోయిన తర్వాత ఇమీడియట్గా మనకు డెస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుంది. అంటే మీరు ఈ మెయిన్స్ ఎగ్జామ్ రాసిన ఇమీడియట్గా అదే టైంకి ఇమీడియట్గా ఇది రాసిన తర్వాత డెస్క్రిప్టివ్ టెస్ట్ ఓపెన్ అవుతుంది. డెస్క్రిప్టివ్ అంటే రాయాలి, కంప్యూటర్ పైనే మనం రాయాల్సి ఉంటుంది. అంటే మనం కీప్యాడ్ను యూజ్ చేస్తూ రాయాల్సి ఉంటుంది. అంటే ఇండైరెక్ట్గా టైపింగ్ టెస్ట్ కూడా వాళ్ళు టెస్ట్ చేస్తున్నారని అక్కడ మీనింగ్ అది. ఓకే, సో ద డెస్క్రిప్టివ్ టెస్ట్ 30 మినిట్స్ డ్యూరేషన్ విత్ 30 మార్క్స్ విల్ బి టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఏం రాయాలి? లెటర్ రైటింగ్ 10 మార్క్స్, ఎస్సే 20 మార్క్స్ ఉంటాయి. ఓకే, లెటర్ 10 మార్క్స్ ఉన్నాయి, ఎస్సే రైటింగ్ 20 మార్క్స్ ఉన్నాయి. ఇక్కడ లాంగ్వేజ్ని టెస్ట్ చేస్తున్నాడు. ఓకే, సో డెస్క్రిప్టివ్ టెస్ట్ విల్ బి ఇన్ ఇంగ్లీష్. ఓకేనా, విల్ బి కండక్టెడ్ త్రూ ఆన్లైన్ మోడ్. ఓకే, సో ఇక్కడ ఇంగ్లీష్లోనే ఉంటుంది. ఓకేనా, సో ఇది లాంగ్వేజ్ ఇందులోకి మార్చుకుంటామనంటే ఇక్కడ కాదు. ఓకేనా, సో ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ క్వశ్చన్ ఇంగ్లీష్లో అర్థం కాలేదు, ఎవరైనా హిందీ తెలిసిన వాళ్ళు ఉన్నారు, అందులో లాంగ్వేజ్ చూడొచ్చు, క్వశ్చన్ చూడొచ్చు. కానీ ఇక్కడ మాత్రం ఇక్కడ ఓన్లీ ఇంగ్లీషు నాలెడ్జ్ని టెస్ట్ చేస్తున్నాను. ఓకే, సో ఈచ్ క్యాండిడేట్ విల్ బీ రిక్వైర్డ్ టు అప్టైన్ ఏ మినిమమ్ స్కోర్ ఫర్ సెక్షన్ ఆఫ్ ఆబ్జెక్టివ్ టైప్ సెపరేట్లీ. మళ్ళీ డెఫినెట్గా ఇండివిజువల్గా క్వాలిఫై కావాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటంటే చూడండి, మీరు ప్రిలిమ్స్లో క్వాలిఫై అయ్యి మెయిన్స్లో కూడా క్వాలిఫై అయితే, ఓకేనా, మెయిన్స్లో కూడా క్వాలిఫై అయితే, ఓకే, సో ఇక్కడ మనం ఇంటర్వ్యూకి సెలెక్ట్ అవుతారు. ఓకేనా, ఇంటర్వ్యూకి సెలెక్ట్ అవుతారు అంటే 3 స్టేజ్ ఎగ్జామ్ ఇది. ఇంకొకటి చూడండి, మనకు డెస్క్రిప్టివ్ ఉంది కదా 30 మార్క్స్కి. ఓకేనా, 30 మార్క్స్కి 10 మార్క్స్ ఏంటండి లెటర్ రైటింగ్, 20 మార్క్స్ ఎస్ఏ, అంతే కదా. సో ఇక్కడ ఇదంతా కూడా క్వాలిఫైయింగ్ నేచర్, అంటే మినిమం క్వాలిఫై కావాలి. అంటే ఇందులో వచ్చిన మార్క్స్ ఫైనల్ సెలెక్షన్కి యాడ్ చేయరు. కానీ ఓకేనా, మినిమం ఫర్ ఎగ్జాంపుల్ 30 మార్క్స్కు ఒక 15 రావాలి అని అంటే మినిమం 15 వస్తే సరిపోతుంది. కానీ మార్క్స్ మళ్ళీ ఫైనల్ సెలెక్షన్కి యాడ్ చేయరు. ఓకేనా, బట్ మినిమం. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీరు ప్రిలిమ్స్లో క్వాలిఫై అయ్యారు, మెయిన్స్లో కూడా క్వాలిఫై అయ్యారు. ఓకేనా, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 30కి ఒక 17 పెట్టారు అనుకోండి డెస్క్రిప్టివ్ టైప్, ఇక్కడ మినిమం 17 రాకపోతే మీరు డిస్క్వాలిఫై అవుతారు. యూ విల్ నాట్ బీ కాల్డ్ ఫర్ ఇంటర్వ్యూ. ఓకేనా, సో ఇంటర్వ్యూకి ఎలిజిబిలిటీ ఉండదు. ఇందులో క్వాలిఫై కావాలి, మళ్ళీ ఇక్కడ కూడా మినిమం మార్క్స్ వస్తేనే మనకి ఏంటంటే ఇంటర్వ్యూకి ఉంటుంది. ఓకేనా, సో క్యాండిడేట్స్ హూ హ్యావ్ బీన్ షార్ట్ లిస్టెడ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ phase 2 విల్ సబ్సిక్వెంట్లీ బీ కాల్డ్ ఫర్ అన్ ఇంటర్వ్యూ టు బీ కండక్టెడ్ బై ద కంపెనీ. ఓకేనా, సో ఇంటర్వ్యూ. సో ఇక్కడ చూడండి, వెయిటేజ్ అంటే మనకి ఇంటర్వ్యూలో 25% చేస్తాడు వెయిటేజ్. ఓకేనా, రిటర్న్ ఎగ్జామ్లో 75 చేస్తారు. ఓకేనా, సో దీనిలో వచ్చిన మార్క్స్ను బట్టి మనకి ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది. ఓకే, సో ఇది ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో అప్లికేషన్ ఫీజు కనుక చూసేది ఉంటే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ వాళ్ళకి 100 రూపీస్. ఓకే, ఆల్ అదర్ క్యాండిడేట్స్, ఓకేనా, అంటే అదర్ దెన్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ వాళ్ళకి మిగతా వాళ్ళందరికీ కూడా ఏంటండి 850 రూపీస్ ఇన్క్లూజివ్ ఆఫ్ జిఎస్టీ. ఓకే,
సో ఇది అప్లికేషన్ ఫీ. సో ఎగ్జామ్ సెంటర్స్ కనుక వచ్చేసరికి ఓకేనా, ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసరికి సో ప్రిలిమినరీ ఎగ్జామ్ అంతా, ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్కి ఇక్కడ తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ ఇచ్చారు. ఓకేనా, ఆంధ్రప్రదేశ్లో అయితే ఇగో ఈ సెంటర్స్ ఉన్నాయి. ఓకే, ఆంధ్రప్రదేశ్లో అయితే ఈ సెంటర్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి మెయిన్ ఎగ్జామ్ సెంటర్స్ ఆంధ్రప్రదేశ్లో అయితే విజయవాడ, గుంటూరు, విశాఖపట్నంలో ఇచ్చారు మెయిన్ ఎగ్జామ్ సెంటర్కి. సో తెలంగాణలో మెయిన్ ఎగ్జామ్ సెంటర్ వచ్చేసరికి ఓన్లీ హైదరాబాద్ మాత్రమే ఇక్కడ ఇచ్చారు. ఓకేనా, సో ఇక్కడ ఏజ్ డీటెయిల్స్ కనుక చూస్తే ఓకే, సో మినిమం 21 ఇయర్స్. ఇది ఎప్పటికండి 1 సెప్టెంబర్ 2024 అంటే 21లోకి ఎంటర్ అయి ఉండాలి. ఓకేనా, సో 21. ఇక్కడ మ్యాక్సిమం ఏజ్ ఎంత అని అంటే 30 ఇయర్స్. ఓకేనా, 30 ఇయర్స్. సో ఇక్కడ అంటే 31లోకి ఎంటర్ కావద్దు అని మీనింగ్. ఓకేనా, సో ఇక్కడ 30 వరకు ఎలిజిబుల్. సో ఇక్కడ చూడండి, అది ఓపెన్ కేటగిరీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇది అప్లై అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ అంటే మినిమం 21, మ్యాక్సిమం 30. సో ఇక్కడ ఎవరైతే ఇక్కడ ఓబీసీ వాళ్ళు ఉన్నారో ఓకే, సో ఓబీసీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి 30+3 అంటే 33 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉందన్నట్టు. ఓకేనా, అంటే 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్. ఓకే, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 30+5 ఓకేనా, అంటే 35 ఇయర్స్ వరకు వీళ్ళు రాయొచ్చు. ఓకేనా, సో మిగతా వాళ్ళు ఇక్కడ చూడండి, సో 10 ఇయర్స్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఓకేనా, సో ఎక్స్ సర్వీస్ మ్యాన్, అదర్ పర్సన్స్కి ఇక్కడ 5 ఇయర్స్ ఇక్కడ రిలాక్సేషన్ ఇచ్చారు. ఓకేనా, సో మినిమం 21, మ్యాక్సిమం 30. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్. ఓకే, ఓబీసీ వాళ్ళకి ఓకేనా, ఇక్కడ మనకు స్టేట్లో ఏబిసిడి బీసీ ఉంటుంది, కానీ ఇక సెంట్రల్ లెవెల్లో ఎవరైనా కూడా ఏ అయినా, బి అయినా, సి అయినా, డి అయినా వాళ్ళు అందరూ కూడా ఓబీసీ అవుతారు. ఓకేనా, సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఏంటంటే చూడండి, వాళ్ళు నాన్ క్రిమీ లేయర్ అయి ఉండాలి, ఈ సర్టిఫికేట్ తీసుకోవాలి. క్రిమీ లేయర్ వాళ్ళు ఈ ఓబీసీలోకి రారు. ఓకే, వాళ్ళు మళ్ళీ ఓపెన్ కేటగిరీలోకే వాళ్ళని తీసుకుంటారు. ఓకే, ఓబీసీ అది నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళే ఇది ఓబీసీలోకి ఇక్కడ ఎలిజిబుల్ అవుతారు. ఓకే, సో దీస్ ఆర్ ద డీటెయిల్స్ అండి. సో ఇవి డీటెయిల్స్ అండి, ఇంపార్టెంట్ డీటెయిల్స్ విత్ రిగార్డ్ టు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ నోటిఫికేషన్ రిలీజ్డ్ బై ది న్యూ ఇండియా అజ్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్. If you have any doubt okay regarding this notification, మీరు కామెంట్ సెక్షన్లో అడగొచ్చు. ఓకే.